ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల చెడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల చెడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమముని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవ నా జీవిడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా జీవిడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఘనుడు మహోన్నతుడైన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ ప్రతినిధులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన అభివందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ కూడికలకు ఇది రెండవ కూడిక. నిన్నటి దినాన మనం యేసుక్రీస్తు యొక్క 3 రాకడలను గురించి మనము ధ్యానం చేసుకోగలిగాం. యేసుక్రీస్తు ప్రభు తన రెండవ యొక్క రాకడలో తన పరిశుద్ధులందరినీ కూడా మధ్యాకాశములో నుండి ఆకర్షించుకోవటానికి ఒక మంచి సదభిప్రాయాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి యేసుక్రీస్తే చెప్పాడని, దూతలు చెప్పారని, ప్రవక్తలు చెప్పారని, అపోస్తలులు చెప్పారని వాక్యము యొక్క ఆధారం ఎన్నో మనకుంటున్నాయి. ఇంతమంది చెప్పడము ద్వారా ఆయన ఆలస్యం చేయకుండా ఆయన రావడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని తెలిసిన క్రైస్తవ సమాజము మాత్రం రాకడయందు విశ్వాసం అనేది లేకుండా, రాకడ విషయములో సరైన అవగాహన కూడా లేకుండా ఎంతోమంది వ్యక్తులు రాకడ విషయంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ బ్రతుకుతూ ఉంటున్నారు. నిర్లక్ష్యం అనేది ప్రతి వ్యక్తికి ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది అన్న విషయం మరిచిపోకూడదు. ఆయన రాకడ సమయములో నేనైనా లేక మీరైనా బ్రతికి ఉండడమే జరగగలిగితే
ఆయనను మనము ఎదుర్కోవటానికి ఒక చక్కని సిద్ధపాటు నాకైనా మీకైనా ఉండాలి. మన ఎడల దేవునికున్న సంకల్పం ఆ విధంగానే ఉంటున్నది. ఒక వ్యక్తి సిద్ధపడకపోతే ప్రభు వచ్చిన కాలములో ప్రభువుని ఎదుర్కోక ఆ వ్యక్తి ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పరచబడుతుంది. ఆగిపోవడమే జరగగలిగితే తనతో ఉన్న అనేక మంది వ్యక్తులను తాను పోగొట్టుకోవడమైనా లేక వారికి తాను ఎడబాట కావడమైనా, ఎత్తబడిన వారు ఎవరు తనవారై ఉన్నారో వారు కూడా తనకు దూరం అయిపోయినా విడిచిపెట్టబడిన వ్యక్తికి సంభవించేటువంటి ఆ ఆవేదన ఎవ్వరూ కానీ వర్ణించలేరు. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి ఈ వ్యక్తి కూడా ఎదుర్కోకుండా ఉండునట్లు ఆయన వచ్చేటువంటి కాలములో మనమందరం కుటుంబ సమేతంగా ప్రభువుని ఎదుర్కోవటానికి ఒక చక్కని సిద్ధపాటు అనేది చాలా మనకు అవసరం. ఈ రోజుల్లో చూడగలిగితే ప్రపంచవ్యాప్తంగా సేవకులు ఉన్నారు, ఆలయాలు ఉన్నాయి, భక్తులు కూడా ఉంటున్నారు. అయితే సేవకుని నోట కానీ, సంఘాలలో కానీ, భక్తుల మధ్య కానీ సంపూర్ణమైన దేవుని యొక్క రాకడను గురించినటువంటి బోధ అయినా లేక వినడమైనా దాన్ని గురించి చర్చించుకోవడమైనా క్రైస్తవ సమాజములో ఎక్కడ కనిపించదు. నేటి క్రైస్తవ సమాజంలో ఎంతకాలం మన బ్రతుకుతామో ఆ బ్రతికినంత కాలం ఒక కుటుంబమైన, సంఘమైన, క్రైస్తవ సమాజమైన ఏలోకపరంగా నాకు అత్యవసరమైనది ఏదైతే ఉందో అది నాకుంటే చాలు అని దానికోసం ప్రయాసపడుతూ, దాని గురించి ఆలోచిస్తూ, దాని విషయంలో దేవునికి ప్రార్థిస్తూ, పొందుకుంటూ అనుభవించటానికే జీవితాన్ని సరిచేసుకుంటున్నాడు. కానీ ఎక్కడ కానీ క్రీస్తు వస్తాడని, ఆయన్ని మనం ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఈ రోజుల్లో సేవకులు కూడా మనుష్యుల యొక్క అవసరతలు నేటి కాలములో ఏవైతే ఉన్నాయో దేవుడిచ్చినటువంటి కాలములో పూర్తిగా వాటిని గురించే మాట్లాడుకుంటూ ప్రజలందరినీ వాటిలో సంతృప్తి పరిచి పంపించే సేవకులు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క రాకడను గురించిన బోధలు ఈ కడవరి రోజుల్లో ఎక్కడా మన చెవికి వినబడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క రాకడను గురించి చెప్పలేని పరిస్థితులలో సమాజము వినలేని పరిస్థితుల్లో ఉంటున్నది అంటే అపవాది అయిన సాతానుడు రాకడ విషయంలో క్రైస్తవ సమాజాన్ని ఎంత వెనుక వేశాడో అది మనము అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాం. అయితే ప్రేమామయుడైన దేవుడు ఈ కడవరి రోజుల్లో దేవుని యొక్క రాకడను గురించిన విషయాలు కొంత మట్టుకు నీవు వినటానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడాలి. మన చుట్టూ ఉండే ప్రతి వ్యక్తిని కూడా సిద్ధపరచాలి. ఆయన రాగలిగితే ఎదుర్కొందాం, ఆలస్యమైతే ఆయన పిలుపును అందుకొని ఏర్పరిచిన స్థలానికి, విశ్రాంతిలోనికి మనం వెళ్ళిపోదాం. ఇటువంటి చక్కని సిద్ధపాటుతో కూడినటువంటి జీవితం మనకు కావటానికే దేవుడి కడవరి రోజుల్లో మనను సిద్ధపరిచేటువంటి వాక్య సందేశాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు కనిపించే ప్రతి వచనములో కూడా
ఎన్నో మన అంతరంగానికి అగోచరంగా ఉన్న అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. దాగినవి దాగినట్టుగానే తన బిడ్డల మధ్యన దేవుడు ఉంచకుండా దాగిన ప్రతి సత్యాన్ని సంపూర్ణముగా ఆయన బిడలమైన మనకు బోధిస్తూ ఆ బోధ ద్వారానే ఆయన రాకకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే పరమగీతం 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, నా ప్రియుని యొక్క స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచు ఉన్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉంటున్నాడు, లేడి పిల్లవలే ఉంటున్నాడు. అదిగో మన గోడకు వెలిగా. చాలు తల్లి. ఈ పరమగీతం 2వ అధ్యాయం 8వ వచన భాగములో చూస్తే నా యొక్క ప్రియుని యొక్క స్వరమును ఆలకించుడి. ఈ పరిశుద్ధ గ్రంథంలో కనిపించే ఈ ప్రియుడును గురించి మనం ఆలోచించగలిగినట్లయితే ప్రభువునందు ప్రియమే. బాబు తగ్గించేస్తున్నావు, ఎలా ఉందో అలాగే పెట్టేసాయి, సౌండ్ తగ్గించదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రియుడు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఈడ కనిపించేటువంటి ప్రియుడు మనందరి యొక్క ఆరాధ దైవమై ఉన్న నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఇక్కడ దేనికి పోల్చబడగలిగాడు అని చూడగలిగితే వాక్యంలో లేడి అనగా జింక లేక దుప్పి లేక ఇర్రి అని పరమ గీతంలో 3 విధాలుగా చెప్పబడుచూ ఉంటున్నది. ఈ 3 విధాలుగా పిలువబడేటువంటిది ఈ లేడీ జాతికి సంబంధించినదే. మనందరికీ అర్థం కావాలి అంటే లేడీ అనగా జింక అని చివరి వరకు మీరు అర్థం చేసుకోవాలి. జింకకు పోల్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు లేడీ వలె ఆయన గంతులు వేసి వస్తున్నాడు అని బైబిల్ చెబుతూ ఉంది. ఆయన ఎలా వస్తున్నాడు? ఆటంకాలు ఏవీ లేకుండా నిరాటంకంగా వస్తున్నాడా అని చూడగలిగితే ఆ విధంగా వచ్చినట్లు మనకు కనబడలేదు. ఆయనకు కొండలు, ఆయనకు మెట్టలు ఎన్నో అడ్డుండగా వాటన్నిటినీ దాటుకుంటూ రావడం అనేది బైబిలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కొండలు దాటుచు, మెట్టలు దాటుచు, ఎత్తైన ప్రాంతమైన అది ఎంతగా దాటలేనిటువంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకుంటూ రావడం అనేటువంటిది వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ సమయాన్ని గురించి ఎంతోమంది వ్యక్తులు ప్రవచించగా ప్రతిదీ కూడా నెరవేర్పులోనికి రాగలిగి యేసుక్రీస్తు ప్రభువు యూదా బెత్లెహేములో ఆయన జన్మించడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఉండటానికి స్థలమన్నదే లేకపోయాది. ఇది ఒక ఆటంకంగా. ఇంకా మనము చూడగలిగితే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? జ్ఞానులు హేరోదును అడగగా హేరోదు కపటాన్ని కలిగిన వాడై మీరు కనుగొనండి, ఆరాధించండి, కబురు చెప్పండి, నేను వెళ్ళి ఆరాధించగలుగుతా,
పైమాట వినటానికి మంచిగానే హేరోదు చెప్పగలిగాడు. కానీ ఆంతర్యంలో మాత్రం యూదులకు రాజుగా పుట్టిన క్రీస్తు విషయంలో ఒక మంచి అవగాహన నీటివంటిది హేరోదుకు లేదు. ఎందుకు అనగా హేరోదు యేసు క్రీస్తుకు ఒక ఆటంకం, ఒక కొండ లాంటి వాడు, ఒక మెట్టల్లాంటి వాడు. ఆయన ప్రాణాన్ని తీయటానికి తెగించినటువంటి వాడు. అంతేకాదు, క్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలములో పరిసయ్యులైన, శాస్త్రులైన, ఇలా సద్దూకయులైన అనేక మంది వ్యక్తులు కూడా క్రీస్తుని గూర్చి కానీ, బోధన గురించి కానీ, చేసే కార్యాలను గురించి ఎన్నో అభ్యంతరకరమైన కార్యాలు చేసి అనేక రీతులుగా యేసు క్రీస్తుని ఇబ్బంది పెడుతూ రాగలిగారు. అంత మాత్రమే కాదు, ఇంకా క్రీస్తు జీవించిన కాలములో రోమియులు అనేక విధాలుగా క్రీస్తుని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి యొక్క రాకడ గడియలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన రావటానికి లేక ఆయన జన్మించటానికి, జన్మించిన క్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క ఉద్దేశాన్ని జరిగించటానికి కొండల వంటి లేక గుట్టల వంటి లేకపోతే అనేకమైనటువంటి ఎత్తైనటువంటి ఆటంకాలు కలిగించేటువంటివి ఎలా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు వినగా ఆటంకపరిచినటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉంటున్నారో వారు గుట్టలకు లేక కొండలకు వీరంతా కూడా పోల్చబడిన వ్యక్తులు. ఎన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి అభ్యంతరాన్ని కలిగించేవి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దాటుకుంటూ గంతులు వేస్తూ వచ్చిన వాడు మన నిజ దేవుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయములో కూడా ఎంతో మంది వ్యక్తులు ఈ రోజున మనకు కనిపించడం లేదా? యేసుక్రీస్తు ప్రభువు అంటే పట్టని వ్యక్తులైనా, గిట్టని వ్యక్తులైనా ఈ తరములో జీవిస్తున్న నీకు బాగా తెలుసు. దీని గురించి ఎక్కువగా పొడిగించి నీకు చక్కని వివరణ ఇవ్వటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు అంటే జరుగుచున్న ప్రతిదీ కంటితో చూస్తున్నావు, ప్రతిదీ వింటున్నావు, ఒంటిలో భయం పుడుతూ బ్రతకడం జరుగుతూ ఉంటున్నది. అయితే ఆయనను ఆటంకపరిచే వ్యక్తులే కొండల్లాంటి వారు, గుట్టల్లాంటి వారు. గమనించాలి, ఇలాంటి వారిని కూడా క్రీస్తు ప్రభుల వారు దాటుకుని వచ్చేటువంటి రోజులు ఈ రోజుల్లో ఉంటున్నది అనే సత్యాన్ని క్రైస్తవ సమాజము నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. రెండవ రాకడలో క్రీస్తు ప్రభుల వారికి అభ్యంతరాన్ని కలిగించే వ్యక్తులు ఎంతోమంది ఉంటున్నారు. అయినా వారందరినీ కూడా దాటుకుని ఆయన త్వరగా రావటానికి సిద్ధముగా ఉంటున్నాడు అని బైబిల్ చెబుచూ ఉన్నది. అందుకే ఆయన దేనికి పోల్చబడినవాడు అనగా లేడీకి పోల్చబడినవాడు, జింకకు పోల్చబడినవాడు, ఇర్రికి పోల్చబడినవాడు, దుప్పికి పోల్చబడినవాడు. ఇది ఎంత గొప్పదో, లేడీ ఎంత గొప్పది అని మనకు తెలియాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చూడండి. 2వ సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు 2:18 చదువుకుందాం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషయును, ఆసాహేలును. ఇక్కడ వినాలి, ఆషాహేలు అచ్చట ఉండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు, అడవి లేడి అంత తేలికగా పరిగెత్తునటువంటి వాడు గనుక పరిశుద్ధ గ్రంథములో కనిపించేటువంటి ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తునటువంటి వాడు. లేడి యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? దాని వేగములోనే మనకు కనిపిస్తుంది దాని గొప్పతనం. అదేవిధంగా ఇక్కడ ఆషాహేలు అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పరుగు ఎలా ఉంటుందంటే అడవి లేడీ వలె అంత తేలికగా పరిగెత్తేటువంటి వాడు.
నేను మళ్ళీ చెబుతున్నా, లేడీ యొక్క గొప్పతనము ఏమిటి అంటే దాని వేగమే దాని యొక్క గొప్పతనం. దాని గొప్పతనం. యేసుక్రీస్తు కూడా లేడీగా పిలువబడుతున్నాడు. ఆయన కూడా ఆయన రెండవ రాకడలో అంత వేగవంతంగా రావటానికి సిద్ధపడిన దేవుడై ఉంటున్నాడు. ఇది క్రైస్తవ సమాజము గ్రహించవలసిన విషయం. ఆయన రాక ఆలస్యమని వెనుకటి రోజుల్లో ఎంతో మంది దైవ సేవకులు చెబుతూ ఉంటున్నారు. కానీ ఇంతవరకు రాలేదని, ఇంకా రాలేడని, ఎప్పుడో వస్తాడని, రాకడ మీదనే విశ్వాసము లేకుండా ఒక అవిశ్వాసాన్ని కలిగి జీవించేంత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజము ఉంది ఉంది ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా, గదిలోనైనా గుడిలోనైనా మోకాళ్ళు వేసి యేసయ్యా, ఓ యేసయ్యా, ఆయనను మళ్ళీ తగ్గించేశావు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది సెల్లం పని చేయలేదు. ప్రైజ్ ద లార్డ్ పని చేయలేదు నాయన. సెల్లు మార్చావా? మరి పని చేయలేదే మరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ముందు చూసుకోవాలి కదా నువ్వు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు స్త్రీవైనా, నీవు పురుషుడవైనా, నీవు గుడిలో ఉండినా, గదిలో ఉండినా, నీవు దేవునిని అడగవలసింది ఒక్కటే. ఆయన అడగవలసింది ఒక్కటే, దేవా, అడవిలోని లేడీ ఎంత తేలికగా పరువు తీస్తూ ఉన్నదో, నీ రాక కూడా అంత త్వరగా ఉంది కాబట్టే నేను కూడా లేడీ వలె అంత చక్కగా నీ చెంతకు రావటానికి అడవిలోని లేడీ వలె తేలికగా పరిగెత్తేటువంటి కృప నాకు దయచేయి, నా ఇంటికి నువ్వు దయచేయి అని దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థించినటువంటి వ్యక్తివి కాగలిగినట్లయితే ఆయన రాకడను గురించినటువంటి తీవ్రత నీలో ఎంత ఉందో ఆ తీవ్రతను బట్టి నువ్వు ఎంత త్వరగా నీవు ఆయన కలవటానికి నువ్వు ఇష్టపడుతున్నావో అది ఎరిగినటువంటి దేవాతి దేవుడు తప్పనిసరిగా మధ్యాకాశములోనికి వచ్చి నిన్ను ఆకర్షించి ఆయన తప్పనిసరిగా ఆయన ఎదుర్కొన్నటువంటి నిన్ను తన సన్నిధికి తీసుకుని వెళ్ళగలడు. దైవవాక్యం ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ కానీ దేవుని బిడలమైన మనం ఆలస్యమనేది భక్తి విషయంలో చూపిస్తే, ఆలయానికి వెళ్ళే దానిలో నిర్లక్ష్యాన్ని చూపిస్తే, నీవు ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం చూపిస్తే, దైవ వాక్యాన్ని చదవడంలో ఆలస్యం చేస్తే, వారములో ఒక్కరోజు ఉపవసించడంలో ఆలస్యం చేస్తే, ఇలా ఆత్మీయమైన విషయాలను ఆలస్యం చేస్తూ రాగలిగినట్లయితే దేవుని యొక్క రాకడ కూడా నీవు ఆలస్యం చేసినట్లే. ఆయన రాకడని నువ్వు ఆలస్యం చేసిన వ్యక్తివైతే ఆలస్యం చేయకుండా అడవి లేడి ఎంత తేలికగా పరిగెడుచు వస్తున్నదో ఆ విధంగా పరుగులు తీస్తూ క్రీస్తు యొక్క రెండవ రాకడ గడియలో ఆయన ఎదుర్కోలేవు. నువ్వు వెనుకబడిన పరిస్థితుల్లోనే ఉండగలుగుతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
నువ్వు చక్కగా భక్తిలో ఎదుగుతున్నావంటే క్రీస్తుని ఎదుర్కొన్నట్లే. చక్కగా ఆలయానికి వెళ్తున్నావంటే నువ్వు క్రీస్తుని ఎదుర్కొన్నట్లే. నీ సేవకుడిచ్చే సందేశాన్ని వింటున్నావంటే యేసుక్రీస్తుని ఎదుర్కొన్నట్లే. నీ దినచర్యలో దేవుని దగ్గర అధికమైన సమయమును ప్రార్థించిన వ్యక్తివిగా ఉంటున్నావంటే క్రీస్తుని ఎదుర్కొన్నట్లే. నీ జీవితంలో దేవునికైనా వాక్యానికైనా భక్తికైనా భిన్నమైనటువంటి ఏ చెడు కార్యము నీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎదుర్కోలేక నీవు వెనుకబడినట్లే. నువ్వు నిజముగా వీటిలో నువ్వు ఆసక్తి చూపించి పరువు తీసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే కీర్తన 18:10లో కూడా ఆయన శరీరం మీద వచ్చేవాడై ఉంటున్నాడని, ఆయన గాలి రెక్కల మీద వచ్చేటువంటి వాడని బైబిల్ చెబుతూ ఉంది. కెరూబు దూతగా పెట్టబడినదే. అవి ఎంత వేగవంతంగా ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళుతాయి తెలుసా? దేవుడు తన దూతలనే వాహనంగా చేసుకుని పరలోకాన్ని వచ్చి వదిలిపెట్టి మధ్యాకాశానికి వచ్చి భూమి మీద ఉన్న బిడ్డలందరినీ కూడా ఆకర్షించుకోవటానికి ఆయన దూతలే ఆయనకు వాహనాలు కాగలిగాయి. అవన్నీ కూడా అడవి యొక్క లేడీ అది ఎంత తేలికగా పరిగెత్తడం జరుగుతుందో, లేడీగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు కూడా తన దూతనే తన వాహనంగా, ఆయన ద్వారా కలిగినటువంటి గాలినే ఆధారంగా పెట్టుకొని రావటానికి సిద్ధంగా ఉంటున్నాడు అన్న విషయం దయచేసి నువ్వు మరిచిపోవద్దు. ఎందుకు దేవుని యొక్క రాకడ అంత వేగవంతాన్ని చూపిస్తున్నాడు అంటే, మనం వేగంగా క్రీస్తుని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ప్రతి విషయములో కూడా నిర్లక్ష్యాన్ని చూపించి అడుగు వెనక్కి వేస్తూ అడుగు ముందుకు వేయలేక జీవితం ఆ విధంగా నడుస్తూ ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ప్రకృతిలో మనం చూడగలిగితే జింక యొక్క వేగం దానికి అది అంత గొప్ప. మీకు అర్థమవటానికి చెబుతా. ఒక పశువు కొమ్ములు ధరించుకున్నది అంటే అది దానికి ఆధారం. ఒక ఏనుగు ఒక తొండాన్ని కలిగి ఉన్నది అంటే అది దానికి ఆధారం. ఏ శత్రు మీదికి వచ్చినా తొండముతోనే సంహరించగలదు. ఏ శత్రువు వచ్చినా కొమ్ములతోనే చంపగలదు. ప్రకృతిలో ఈ విధంగా ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక ఆధారాన్ని కలిగి తన మీదికి వచ్చే ప్రతి దానిని కూడా జయించడం జరగలుగుతుంది. అదే విధంగా లేడీ అని చెప్పబడుచున్న జింక యొక్క గొప్పతనం ఏమి, దాని ఆధారం ఏమిటి అంటే దాని వేగమే. ప్రకృతిలో జీవిస్తున్న వీటి మీద దుష్ట మృగములు పడినప్పుడు వాటి నోటికి అందక, వాటి చేత బంధించబడక, వాటి ద్వారా ప్రాణాన్ని పోగొట్టుకొనకుండా దాని పరుగు ఎంతో తరుముకుంటూ వస్తున్న దాని పరుగును కూడా మించిన పరుగుతో వెళ్ళి తన్ను తానుగా అది కాపాడుకోగలుగుతుంది. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు, లోకములో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తి యొక్క దేవుడే యేసుక్రీస్తు. ఆయన ఎవరు అంటే ఆయన లేడీ, ఆయన జింక. ఆయన అంత వేగవంతంగా రాబోతూ ఉంటున్నాడు. అందుకే బైబిలు గ్రంథంలో కూడా దేవుడు కొన్ని విషయాలను ఇందులో రాయించగలిగాడు అంటే, ఇక్కడ ఆషాహేలు అనేటువంటి వాడు అడవి లేడీ అంత తేలికగా వాడు పరిగెత్తేటువంటి వాడని బైబిల్ చెబుతూ ఉంది. దేవుడు ఆ విధంగా పరిగెత్తాడు. చరిత్ర చూడగలిగితే ఆషాహేలు కూడా ఆ విధంగా పరిగెత్తగలిగాడు. ఈరోజు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ ఉన్న గమ్యం లోకం, నువ్వు వెళ్ళవలసిన గమ్యం పరలోకం. అయితే దేవుని పిలుపు నీకు వచ్చినంత వరకు, లేక క్రీస్తు రాక నీకు వచ్చినంత వరకు కూడా దేవుడు నీ ముందు పెట్టిన
ఈ ఆత్మ సంబంధమైన పందెపు యొక్క రంగంలో నీవు ఎలా పరువు తీయాలి అంటే, అడవిలోని లేడి ఎంత తేలికగా పరిగెడుతూ ఉన్నదో అంతగా మనం పరిగెత్తాలి మన ఆత్మీయ జీవిత ప్రయాణములో. అడవిలో మనం చూడగలిగితే గుట్టలు వస్తాయి, కొండలు వస్తాయి, చెట్లు వస్తాయి, ఎన్నో పర్వతాలు అడ్డొస్తాయి. లేడీ దేన్ని లెక్క చెయ్యదు, అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కూడా, నీ ఆత్మీయ జీవిత పందెపు రంగంలో కూడా నీవు చక్కగా ఏ ఆటంకము లేకుండా నిరాటంకంగా నువ్వు వెళ్ళటానికి అవకాశాలే లేకుండా ఎన్నో ఆటంకాలు సాతానుడు నీ ముందు పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు నీవు ఆటంకాలు ఉన్నాయి కదా అని పరుగు నిలపద్దు, ఆటంకాలు ఉన్నాయి కదా అని ఆగిపోవద్దు, ఆటంకాలు ఉన్నాయి కదా అని ఆలోచనలో పడి మానసికంగా కృంగిపోవద్దు. ఎన్ని ఆటంకాలు నీకు ఎదురుగా ఉండినా దేవుడు నాకంటూ ఒక ఆత్మీయ పందెపు రంగం పెట్టగలిగాడు. ఈ పరుగు నేను తుదముట్టించాలని అన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ఆటంకాలు దాటుకుంటూ వచ్చినవాడు. లేడీ కూడా శత్రువు తరిమేటప్పుడు అడ్డొచ్చిన వాటిని దాటుకుంటూ వెళ్ళగలుగుతుంది. ఈరోజు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ముందుకు నడవడం సాతానుకి ఇష్టం ఉండదు. ఒక దైవ సేవకుని విషయంలో కానీ, ఒక భక్తి కలిగిన వ్యక్తి విషయంలో కానీ, ఆత్మీయంగా జీవితాన్ని ప్రారంభించి కొనసాగించేటప్పుడు, అమ్మా నీకు సమస్యలు లేవు కదా, నీకు బాధలు లేవు కదా, నీకు దుఃఖం లేదు కదా, నీ కష్టాలు లేవు కదా, నీకు శోధనలు ఏమీ లేవు కదా. ఈ ప్రశ్న ఎవరైనా ఒక వ్యక్తిని వేస్తే, అయ్యా నువ్వు సమయం ఇస్తే నా బాధలేమిటో చెబుతానని వినే ఓపికే నీకుంటే గంటల కొద్దీ చెబుతారు. ఆత్మీయ జీవిత పందెపు రంగంలో పరిగెత్తే ప్రతి వ్యక్తి యొక్క జీవితానికి కూడా ఎన్నో తిరుగటి రాళ్ల మధ్య గింజ ఏ విధంగా నలిగిపోతూ ఉంటుందో, దేవునిలో పరిగెత్తే ప్రతి బిడ్డ జీవితం కూడా అలా నలిగిపోయే జీవితాలు ఉంటున్నాయి. అలాంటివి ఎన్ని వచ్చినా ఎక్కడ కాని నీ వాగవద్దు. అడవిలోని లేడీ వలె ఎంత తేలికగా పరిగెడుతుందో ఆ విధంగా పరిగెత్తడం మనము నేర్చుకోవాలి. దేవుడు అదే మన నుండి కోరుకోదగినటువంటిది. సామెతల్లో చూస్తే 6:5 వేటగాని యొక్క ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగాని వ్రాయబడి ఉన్నది. అంతేకాదు, ఎరుకవాని చేతిలో నుండి అక్కడ మనము చూడగలిగితే పక్షి తప్పించుకున్నట్లుగాను, రెండవదిగా మనం మొదటిదిగా చూస్తే లేడీ వేటగాని చేతుల నుంచి తప్పించుకున్నట్లుగాను బైబిల్లో మనం చూస్తున్నాం. అది 6:5 రాస్తాడు. నిజమే, వేటగాని చేతిలో నుండి లేడీ తప్పించుకుంటుంది. ఎరుకవాని చేతిలో నుంచి పక్షి తప్పించుకుంటుంది. అవి తప్పించుకుని తమ్ము తాముగా కాపాడుకోగలుగుతాయి. నిజమే, లోకంలో వేటగాడున్నాడు, వాడే సైతాన్, లోకాధికారి వాడు. క్రీస్తుని నమ్ముకున్న బిడ్డల విషయములో వానికున్న అసూయ, వానికున్న శత్రుత్వం వర్ణించలేం. వాని ఊరిలో అనేక మంది వ్యక్తుల్ని వేసుకుని ఆత్మీయ జీవితంలో చంపేటువంటి పనిని కలిగిన వాడే ఈ సైతాన్. వాడే వేటగాడు. వాని చేతిలో ఎక్కడ కూడా నీవు దొరకకుండా, వాని చేతిలో ఎక్కడ కానీ నీవు చిక్కకుండా తప్పించుకునేటువంటి లేడీ వలేని ఉండాలి. ఎలా? అషాయేలు అడవి లేడీ అంత తేలికగా ఎలా పరిగెత్తువాడో
మన ప్రియుడైన యేసుక్రీస్తు కూడా కొండలు మెట్టలు దాటుకుంటూ ఎలా ఇర్రివలే పరిగెత్తేవాడో, దుప్పివలే పరిగెత్తేవాడో, జింకవలే పరిగెత్తేవాడో, ఆ విధంగానే వేటగాడనే సాతాను చేతిలో పడకుండా మనము కూడా పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ చెబుతుంది. ఎరుకవాని చేతిలో పక్షి తప్పించుకున్నట్లు, ఎరుకవాడు అంటే బోయవాడు, బోయవాని యొక్క చేతిలో పడకుండా పక్షి ఏ విధంగా తప్పించుకోవడం జరుగుతుందో, మరి జీవితంలో కూడా ఒక ఆత్మీయ పరుగులో వెళ్ళేటప్పుడు నిన్ను పట్టుకునే వేటగాడు, నిన్ను పట్టుకునే ఆ బోయవాడనేటువంటి సాతానుడు తప్పించుకొని పరిగెత్తడం నీ జీవితానికి ఎంతైనా మంచిది. ఇప్పుడు నువ్వు ఆలోచించు. చాలామంది యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు, మీకు తల్లి తండ్రి ఉన్నారు. వారు చక్కగా భక్తిలో ఎదుగుతూ ఉన్నారు. వారు ఎదిగినంతగా వారి కుమారులుగా, వారి కుమార్తెలుగా మీరు ఎదలేకపోతూ ఉంటారు. అప్పుడు తండ్రి, అప్పుడు తల్లి మీరు ఇంటి దగ్గర ఉండినా, ఉద్యోగరీత్యా బయట ఉండినా, ఆదివారం వస్తుంది ఆలయానికి వెళ్ళండి అని చెప్పించుకుంటారు. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి అని చెప్పించుకుంటారు. భక్తిగా ఎదగండి అని చెప్పించుకోగలుగుతారు. ఎక్కడ కానీ లోకరీతిగా బ్రతకటానికి ఆలోచన రానివద్దండి అని చెబుతారు. తల్లి తండ్రి కూడా పిల్లల యొక్క బాగోగుల గురించి ఎటువంటి మంచి మాటలైతే చెప్పడం జరగగలుగుతుందో, ఈ యవన ప్రాయములో ఉన్న పిల్లలు విన్న తర్వాత ఆ పెద్దలు చెప్పేటువంటి మాట వారికి ఎలా ఉంటుంది అంటే కోపాన్ని వారికి కలిగించేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటను బట్టి బ్రతకడం వారికి ఇష్టం లేదు కాబట్టే ఎక్కువగా లోకాన్ని స్నేహించుటను బట్టి లోకంలో ఉన్నటువంటి కార్యాలతో కూడా సాంగత్యాన్ని పెట్టుకుని ఒక లోక తీరులో మా జీవితాన్ని నడిపించుకుంటే చాలు అని ఎంతమంది యవన పిల్లలు ఈ రోజున ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోలేదు? ఎంతమంది? చాలామంది క్రైస్తవులు చూడండి, ఆదివారం ఆలయానికి వెళుతారంటే వెళ్ళరు. వీరి హృదయము నిండా దయ్యం ఉంటుంది. ఆదివారంలో ఆరాధనకి వెళ్ళలేదంటే లోపల దయ్యం ఉంది. నువ్వు బైబిల్ చదవలేదంటే నీలో దయ్యం ఉంది. నీ తల్లి తండ్రి నీ కళ్ళెదుడు ఎంత భక్తిగా ఎదుగుచున్నప్పుడు ఆ భక్తికి సమమైన రీతిలో రావాలని తల్లిదండ్రులు ఎంత హెచ్చరిక చేసినప్పుడు కూడా వారి మాట వినగలిగి అని అనగలుగుతావే కానీ వారు చెప్పిన మాటకు న్యాయం చేయలేకుండా జీవించాడు. నీలో దయ్యం ఉంది. ఎంతకాలాన్ని దయ్యాన్ని పెట్టుకుని బ్రతుకుతావు? అందుకే జీవితంలో కష్టం, అందుకే సమస్యలు, అందుకే శోధనలు, అందుకే ఇబ్బందులు, అందుకే ఒక్కొక్కసారి లోకములో కూడా అడుగు వేసి పాడైపోయే జీవితాలు. నువ్వు యవన స్త్రీవి, యవన పురుషుడివి, జాగ్రత్తగా బ్రతకడం. భర్తను కలిగి ఉన్నా ఒక వ్యక్తికి నేను భార్య, నా గర్భాన పిల్లలు పుట్టారు. ఈరోజు నా పిల్లలు కూడా నా మాట వినలేదయ్యా. వారు నాలుగా తయారైపోతూ ఉంటున్నారు. నీకు తల్లి ఉంది, నీకు తండ్రి ఉన్నాడు, నీకు అన్నున్నాడు, నీకు అక్కుంది, పెద్దవారు ఉంటున్నారు. నీ మేలుకొని బుద్ధి చెప్పేటప్పుడు వినకుండా నీ సబుద్ధిని ఆధారం చేసుకొని జీవించగలిగితే నీ జీవితం అంతా సమస్యలతో, నీ జీవితం అంతా అనేక శోధనలతో కొట్టుమిట్టాడుతూ బ్రతుకే తడబడుతూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపలేక జీవితంలో మిగిల్చుకునే దుఃఖం ఒక్కటే. అటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ రానివద్దు. ఏనాటి క్రైస్తవుడు, ఏనాటి క్రైస్తవురాలు నీవు? మా అమ్మా నాన్న, వాళ్ళమ్మా నాన్న
ఆది కాలము నుండి మేము క్రైస్తవులమండి చెప్పుకోవటానికి బాగుంటుంది, కానీ క్రైస్తవ్యంలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి ఎంత న్యాయం చేస్తూ అందులో పరిగెడుతున్నావు ఆలోచించు. వేటగాడు లోకములో ఉన్నాడు, ఎరుకవాడు లోకములో ఉన్నాడు. పక్షిని పట్టుకున్నట్లుగా, లేడీని పట్టుకున్నట్లుగా ఈరోజు అనేక మంది వ్యక్తులు పట్టుకున్నాడు. వాళ్ళకు దేవుని గురించిన అవగాహన లేదు, వాళ్ళ భక్తిని గురించిన అవగాహన లేదు. ఏదైనా ఉండగలిగాదంటే లోకాన్ని చూస్తారు రెండు కళ్ళు పెట్టి. ఎలా లోకరీతిగా ఎంతమంది ఎలా జీవిస్తున్నారో నేనెందుకు వారిలాగా జీవించకూడదు అని వారిని పోల్చుకుని వారిలాగా బ్రతకడం నేర్చుకుంటారు. సిగ్గు లేకపోతే సరిపోతుంది నీకు. అలాంటి జీవితం జీవిస్తున్నావంటే నీ కుడి చేతిని తీసుకుని చెంప మీద కొట్టుకో, నీవు చెంప మీద కొట్టుకో. తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని లేత వయస్సేమి, బాల్య వయస్సేమి, యవన వయస్సేమి, నువ్వు ఎన్ని దశలు కొనసాగిస్తూ ఉంటున్నావో కంటి పాపలా కాపాడలేదా నిన్ను దేవుడు? నువ్వు అడిగినా అడగకపోయినా నీకు కావలసినవన్నీ కూడా నీకు వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబ వ్యవస్థకు దేవుడు ఇవ్వలేదా? ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆ జీవితం ఈరోజు లేదు అంటే నువ్వు కృతజ్ఞత లేని దానివి, కృతజ్ఞత లేనివాడవు. ఈరోజు రాత్రికాల సమయమందు బైబిల్ గ్రంథంలో కనిపించిన అషాహేలు, అడవి యొక్క గాడిద, అడవి యొక్క లేడీ ఎంత తేలికగా పరిగెడుతుందో, ప్రభా నీలో భక్తిలో ఆత్మీయతలో అంత చక్కగా పరిగెత్తటానికి సహాయం చేయి తండ్రి. పశ్చాత్తపడు, అడుగు, ఆలస్యం చేయటం మళ్ళీ రేపు అనే దానికి వాయిదా వేయద్దు. ఇంకా కొంతకాలం ఇలా ఉండని, ఆ తర్వాత చూద్దాం. ఇలా వాయిదాలు వేస్తూ నడిపించేవాడు సైతాన్, 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 సైతాన్. వాని ఉరిలో నువ్వు పడవద్దు. ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉంటుంది అని అనవద్దు. నేను అనుకున్నట్టుగా జీవితం నడుస్తుందని నువ్వు అనవద్దు. ఎన్నిసార్లు నీ సేవకుల దగ్గర చెప్పించుకున్నావు? అమ్మా నాన్న దగ్గర ఎన్నిసార్లు చెప్పించుకోగలిగావు? నీకంటే వయసులో పెద్దవారి దగ్గర ఎన్నిసార్లు చెప్పించుకోగలిగావు? న్యాయం చేశావా? లే. బైబిల్లో ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు, అతని పేరే హబ్బక్కు. 3వ అధ్యాయం 19వ వచనం. అషాహేలు అడవి లేడీ అంతా తేలికగా పరిగెత్తువాడు. ఆ విధంగా నేను పరిగెత్తాలి, అయినా పరిగెత్తలేదు. నేను పరిగెత్తలేదు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు బైబిల్ తెచ్చుకుని ఉంటే హబ్బక్కు 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువైన యెహోవాయే నాకు బలము, ప్రభువైన యెహోవానే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. నా ప్రాణాన్ని ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. అయ్యా, అమ్మా, హబ్బక్కు చెబుచున్నాడు, నా దేవుడే నా బలం, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు, ఉన్నతమైన స్థలములో నన్ను నడిపించగలుగుతాడు. ప్రవక్త చెబుతున్నాడు, నా బలమైన నా దేవుడు నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. లేడి అనగా జింక. జింక కాళ్ళు బలమైనవి, అవి శక్తివంతమైనవి. ఎదురవుచున్నటువంటి అడ్డులు కూడా దాటుకుని వెళ్ళేటువంటి శక్తి వాటి కాళ్ళలో ఉంది. వాటి కాళ్ళు చూస్తే ఒక కట్టెలాగా నీకు కనిపిస్తాయి. నీ చేతికి ఇస్తే విరిచేస్తావు. వాటి కాళ్ళు కూడా కనిపిస్తే ఆ విధంగా ఉంటాయి, విరిగిపోతాయి నువ్వు అనుకుంటావు. అయితే దేవుడు లేడి కాళ్లను బలము కలిగినవిగా, శక్తివంతమైనవిగా, ఆయాసము లేకుండా మైళ్ళ కొద్దీ పరిగెడుతుంది. అడ్డొచ్చే ప్రతి ఎత్తైన స్థలాన్ని దాటుకుంటూ వెళ్తుంది. తరిమే మృగాన్ని కూడా తప్పించుకుని దాని చేతులోంచి వెళ్ళి కాపాడుకోగలుగుతుంది. లేడి కాళ్ళు ఎంత బలమైనవి! అబ్బకంటున్నాడు,
లేడి కాళ్ల వలె నా దేవుడు చేశాడు. దేవునిలో పరిగెత్తాడు హబ్బక్కు. అలా నేను పరిగెత్తగా ఉన్నతమైన స్థలములో నా దేవుడు నన్ను నడిపించాను. భక్తులమైన మనకు ఉన్న స్థలం, మనం నమ్మిన దేవునికి ఉన్న స్థలం, మనమున్న స్థలం ఇది. మన దేవుడు ఉన్న స్థలం ఉన్నతమైన స్థలం, పరలోకం. లేడీ వలె ఆత్మీయ జీవితంలో పరిగెత్తగలిగితే ఆ ఉన్నత స్థలం అని చెప్పబడే పరలోకములో దేవునితో కూడా అక్కడ ఉండి నీవు ఆయనతో కూడా నడవగలుగుతావని బైబిల్ చెబుతుంది. హబ్బక్కు యొక్క జీవితంలో అదే చెబుతున్నాడు. నేను దేవునిలో పరిగెత్తటానికి, నా భక్తిలో నేను పరిగెత్తటానికి లేడీ కాళ్ల వలె నన్ను బలపరిచాడు. ఆ బలముతో నేను దేవుళ్ళ నడిచా. నేను నడవగా ఆయన పిలుపు నాకు ఇచ్చా. ఆయన పిలుపును బట్టి ఆయన ఉన్నటువంటి ఉన్నతమైన స్థలములో ఆయన దగ్గర నేను నడవగలిగా, ఆయనతో నివాసం చేయగలిగా. ఆయన ఎక్కడికి వెళితే అక్కడే నన్ను నడుస్తూ వెళ్ళగలిగా. దేవునితో నువ్వు నడవడం అనేది ఈ లోకంలో ఉంటే ఆ నడిచే వ్యక్తులను ఉన్నతమైన పరలోకం అనే స్థలంలో దేవుడు పెడతాడు. ఆయనతో నడవడం అనేది నీకు లేకపోతే లోకంలో నడుచుకుంటూ చివరికి సాతానుడు నిన్ను అగాధం అని చెప్పబడేటువంటి అడుగులేని గొయ్యి అని చెప్పబడే ఆ యొక్క పాతాళములో పడవేస్తాడు. అక్కడ పండ్లు కొరకడం, ఏడవడం, చీకటి ఇవన్నీ కూడా అనుభవించే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ మాటలు వినిచున్నప్పుడు ఎప్పుడూ వినేవేలే ఇవి. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? బ్రతికినంతకాలము హ్యాపీగా బ్రతుకుదాం. బుద్ధి లేనిది ఎలా అనుకుంటుంది? బుద్ధి లేనివాడు ఈ విధంగా అనుకుంటాడు క్రైస్తవ సమాజంలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, కరోనా రానంత వరకు ప్రతి వ్యక్తిలో ఎంత ధైర్యమో, కరోనా వచ్చిన తర్వాత ధైర్యవంతులు కూడా భయపడిపోయారు. భార్యకు కరోనా వస్తే ఈ భార్య లేకపోయినా చింత లేదని విడిచిపెట్టి భర్త దూరం, ఈ భర్త లేకపోయినా పర్వాలా భార్య దూరం, ఈ తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలా పిల్లల దూరం. ఆ వ్యాధిని బట్టి మనిషి యొక్క ప్రాణం పోతుందని ప్రాణభయం కలిగిన వ్యక్తి తన రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తుల విషయంలో కూడా ఏ దయా కనికరము చూపించకుండా అలాంటి వారికి ఎంత దూరం అయిపోయాం. అదే భయం ఉండాలి కదా. పాతాళం ఒకటి ఉంది, అక్కడ ఆరనేటుడు అగ్ని ఒకటి ఉంది, చావని మన ఆత్మ కాలుతుంది. అది ముందున్న రోజుల్లో అడవి లేడీ వలె దేవునిలో నేను తేలికగా పరిగెత్తకపోతే నా పరిస్థితి ఆ రీతిగా ఉంటుంది. కరోనా విషయంలో ఉన్న భయం, నిత్య నరకాగ్నికి వెళ్ళే స్థితిలో నేను ఉంటున్నాను, దాని గురించి ఎందుకు లేదు మనకు భయం? భయపడు, దయచేసి భయపడు, దయచేసి భయపడు. రేపన్న దినాన నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఇప్పుడు ఉన్నట్టుగానే అన్నీ కూడా నాకు సఫిషియెంట్గా, ఏ కొరత వాళ్ళది కొరత లేదు అనుకోవచ్చు. భూకంపాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి. అప్పటి వరకు ఆ పట్టణాల్లో పేరు ప్రసిద్ధి అయిపోయి ధనవంతుడుగా పిలువబడిన వ్యక్తులు కూడా సునామీ తర్వాత, భూకంపాల తర్వాత వరుసలో నిలబడి ఒక భిక్షాటన చేసే పాత్ర పెట్టుకొని ఆ పొట్ట కుటి కోసం పెట్టేటడు పిడికెడు అన్నం కోసం ఎంతమంది నిలబడలేదు. పూర్వకాలములో నిండటి వరకు ధనవంతుడే, మరునాటి దినమందు భిక్షగాడైపోయాడు. దయచేసి భయం కలిగి బ్రతుకుదాం, భయం కలిగి బ్రతుకుదాం. నేను మళ్ళీ చెబుతున్నా, భయం కలిగి బ్రతుకుదాం. అది ఉంటే
నీ యొక్క ఆత్మీయ పరుగు ఆగదు ఆగదు. ఈరోజు నువ్వు ఆలోచించు, ఆగిపోయిన రోజులు ఉన్నాయా? ఆగకుండా సాగేటువంటి రోజులు ఉన్నాయా? నీ దేవుడు అంటున్నాడు, నేను ఇర్రి, నేను దుప్పి, నేను లేడి, నా వేగం అంతటిది. మొదటి రాకైనా రెండవ రాకడలైనా కొండల్లాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా దాటుకుంటూ వచ్చేస్తున్నా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అడ్డు ఆటంకాలు ఎన్ని వచ్చినా యేసయ్య నీలాగా నేను వీటిని దాటుకుంటూ వచ్చేస్తున్నా, నువ్వు రా, నేను వస్తా. ఆయన వేగం నీ వేగాన్ని పెంచుకుంటే ఎంత త్వరగా ఇద్దరు ఒకటై కలిసిపోతారో. ఆ అనుభవంలోనికి నీవు రావాలి. అనుభవంలోనికి నీవు రావాలి. బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఒక విషయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచనాలు నువ్వు చూడు ఒకసారి. ఈ సమస్త ప్రజలు ఒంటిగా మోయడము నా వలన కాదు, అది నేను భరింపలేనటువంటి భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. లేడి వలే తేలికగా పరిగెత్తే జీవితం మోషేకు ఉంది. అయితే కొంతకాలం పరిగెత్తాడు, పరిగెత్తలేక నా వల్ల కాదని విసిగిపోయి, ఓ దేవుడా, నా విషయములోని నీకు కటాక్షం ఉంటే నన్ను చంపేయ్. అలిసిపోయిన జీవితం మోషేది. ఒకప్పుడు అడవిలో ఉన్న లేడీ పిల్లవలే తేలికగా పరిగెత్తెరవాడు. అయితే ఇక్కడ అలిసిపోయాడు, నా వల్ల కాదు, చంపేయ్. కయ్యను హేబేలు చంపేశాడు. హేబేలుకు బదులుగా షేతునిచ్చాడు. షేతు ద్వారా నోవాహు వచ్చాడు. నోవాహు ద్వారా హాము వచ్చాడు. హాము ద్వారా అబ్రహాము వచ్చాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు వచ్చారు. వారిలో నుండి యోసేపును ఏర్పరచుకున్నాడు. యోసేపు ద్వారా 70 మంది ఐగుప్తి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ 70 మందితో 430 సంవత్సరములు ఇశ్రాయేలు యొక్క దేశములో ఇశ్రాయేలు ప్రజలు విస్తరించిపోయారు. ఆ విస్తరించబడే పరిస్థితుల్లో మోషే పుట్టాడు. అక్కడ పుట్టిన మోషేను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, నాయకుని చేశాడు. విస్తరించిన తన ప్రజలకు నాయకునిగా పెట్టాడు. బానిసత్వం నుంచి బయట తెచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఏర్పరచుకున్న మీ నాయకుడు మోషే, అతని నాయకత్వం కింద ప్రయాణం చేయండి. ఎక్కడికి? వాగ్దాన భూమి మేము ఇస్తున్నా, అదే కనాను, స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. దేవుని మాట మేరకు నాయకుడైన మోషే నాయకత్వాన్ని చక్కగా, దాని ధర్మాన్ని చక్కగా జరించుకుంటూ నడిపించుకుంటూ వెళుతున్నాడు. అతని నాయకత్వం క్రింద ఉన్న వ్యక్తులు కూడా దేవుని మాట చొప్పున మోషేను వెంబడించగలిగారు. మోషే పరుగు అయినా, తన వెంబడించే వ్యక్తుల పరుగు అయినా, అడవిలోని లేడీ ఎంత తేలికగా వేగవంతంగా పరిగెడుతుందో అలా ఐగుప్తి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు పరుగు ఎంత మంచిగా ఉందని మనం అనుకుంటాం. అయితే ప్రయాణము సాగిపోను ఆగిపోతూ వచ్చేసాది.
ఎందుకు ఆగిపోవలసి వచ్చింది? వదిలిపెట్టిన ఐగుప్తుని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అక్కడ వీరికి ముఖ్యమైనవి దేహ సంబంధముగా ఏవైతే ఉన్నాయో అవి అరణ్య ప్రయాణములో లేని కారణాన్ని బట్టి సనుగుతూ గొనుగుతూ మోషేకు విసుగు తెప్పిస్తూ మాటి మాటికి ఐగుప్తుని జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. దేవుడు తెచ్చుకోవద్దు అని చెప్పాడు, ఆయన మాట వినలేదు. మరిచిపో, మోషేను ముందు పెట్టా, మోషేకు ముందు నేనున్నా. పగటి కాలం మేఘస్తంభం, రాత్రి కాలం అగ్నిస్తంభం. నేను నడుస్తున్నా, మోషే నడుస్తున్నాడు. నడుస్తున్న మోషేని బట్టి మీరు నడవండి. ఐగుప్తిని చూడొద్దు, మరిచిపో. ఇక్కడ ఒక్క విషయం, కీర్తనలు 45వ అధ్యాయం 10వ వచనాన్ని నీవు చూడు. కీర్తన 45:10. కుమారి కుమారి ఆలకించుము, ఆలకించు, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మరువుము, నీ తండ్రి యొక్క ఇంటిని మరువుము. దైవ సేవకులు ఈ మాట ఎక్కువ వినాలి. భార్యలను కలిగి ఉన్న భర్తలు కూడా ఈ మాట వినాలి. కుమారి, నీ స్వజనము, నీ తండ్రి యొక్క ఇంటిని ఏం చేయాలంటున్నాడు? మరువుము. ఇది చదివేటప్పుడు మనకు సామాన్యంగా ఇది తల్లి తండ్రికి సంబంధించినటువంటి మాటగా మనకు కనిపిస్తుంది. అయితే మనం మరువవలసినది ఏది అనేది మనం ఆలోచించగలిగితే, నీ తండ్రిని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మరువుము. వివాహమవుతుంది, వివాహకర్త ఉంటాడు. భార్యకు భర్తకు చెప్పేటప్పుడు ఈ మాట తీసుకుంటారు. అమ్మా, నీ తల్లి తండ్రి దగ్గర నువ్వు పెరిగావు, వివాహ వయసు వచ్చింది, భార్యగా నీ ఒక భర్తను పొందుకున్నావు, అతనికి నీ ఇవ్వబడుతున్నావు. ఇంకా నీ తండ్రి ఇంటిని మరచిపో, నీ స్వజనాన్ని మరచిపో, సమస్తము నీ భర్తే. ఇలా చెప్పేవారికి వాక్య అవగాహన లేదు. వాక్య అవగాహన లే. అదే ప్రసంగంలో ప్రతి దైవజనుడు భర్తను హైలైట్ చేస్తూ ఎవరి జీవితంలోనికి భార్య వెళుతున్నదో ఆమెను ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే ప్రసంగాలు అంత తక్కువ చేస్తారు. బుద్ధి లేని వాళ్ళు ఈ పాస్టర్లు కూడా. ప్రభువుని నమ్మనటువంటి ఏదో ఒక గయ్యాలి భార్య తన ప్రవర్తన విషయంలో అంత మూర్ఖురాలుగా, కుటుంబాన్ని కట్టుకోలేనటువంటి మూఢురాలుగా ఉంటుంది ఎక్కడో ఒకతే. దాన్ని ఆధారం చేసుకుని దానికుండే గుణగణాలంతా కూడా వివాహం ఆడేటువంటి భార్యకు వాటిని బోధిస్తూ వస్తారు. మళ్ళీ భర్తకు చెప్పరు, ఏ కుమారి, నీ తండ్రి ఇల్లు మర్చిపో, నీ స్వజనం మర్చిపో. సరే, స్వజనాన్ని విడిచేస్తుంది, తల్లిని వదిలేస్తుంది, తండ్రిని వదిలేస్తుంది, ఈ వెనకంబడి పుట్టినటువంటి తోబట్టైనా, అక్కైనా, అన్నైనా, తమ్ముడైనా వదిలేస్తుంది. తన స్వజనం అనే స్థానికుల్ని, బంధువర్గాన్ని విడిచిపెట్టేస్తుంది. సమస్తము నా భర్తే, వెళ్ళిపోతుంది. వానికి తల్లి కావాలి, వానికి తండ్రి కావాలి, వానితో పుట్టిన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఉండాలి, వానికి స్వజనులు ఉండాలి, వానికి అన్నీ ఉండాలి. ఆమెకేమీ ఉండకూడదు.
ఇదెక్కడ న్యాయం? ఏమండి, మా అమ్మకు బాగలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి ఎవరు లేరండి, నేను వెళ్ళాలండి. నోర్మయ్యి, వాని అమ్మకే బాగలేకపోతే ఆటో పట్టుకొని మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళు. ఇలాంటి బుద్ధి లేని గాడుదులు లేరా? వాళ్ళమ్మకు ఒక న్యాయం, వీనికి ఒక న్యాయం. పాస్టర్ ఏం చెప్పాడు పెండ్లి రోజు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టే అనలేదా? నువ్వు వినలేదా? సర్వము నీ భర్త నేనే. నిజమే, సర్వము నువ్వే. అయితే ఆ సంపూర్ణమైన ప్రేమను భార్యకు చూపించేసేయాలి. జీవితాంతం వాని చేతిలో వెట్టి చాకరీ చేస్తుంది. వానికి దయా కనికరం ఉండదు. వానికి మలినమైన వాని బట్టలు ఉతుకుతుంది, ఐరన్ చేస్తుంది. పందికి పెట్టినట్లు 3 పొట్లు వంటగదిలో కష్టపడి పనిచేస్తుంది. వానికి బాగా లేదంటే మంచం మీద పడింటే వాడిని మోసుకొని ఎత్తుకొని పోతుంది హాస్పిటల్కు. ఎన్ని రాత్రులు మేలుకుంటుందో, ఏమవుతుందని ఎంత తన ప్రాణం తల్లడిల్లిపోతుందో, పిల్లల విషయంలో ఎంత కష్టపడుతుందో. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళితే ఎన్నో. ఆ భార్య ఆ భర్తలకు ఆమెకు దేవత, ఆమెకు దేవత. ఏమండి, సంవత్సరం అయిందండి, అమ్మా నాన్న చూసి పంపించండి. లేదండి మా అమ్మా నాన్న రావాలని అనుకుంటున్నారండి. వాళ్ళు ఎందుకు వచ్చేది? నువ్వెందుకు పోయేది? నోరు మూసుకొని ఉండు, ప్రసంగం వినలా? నీ తండ్రి ఇంటిని విడువము, నీ స్వజనాన్ని విడిచిపెట్టి వినలా ప్రసంగం? పాస్టర్ గారు చెప్పరా? చేస్తా, ఇప్పుడే ఫోన్ చేస్తా పాస్టర్ గారికి. ఏదైనా కానీ కొంచెం తెగించి మాట్లాడితే న్యాయాన్ని బట్టి ఆ దుర్మార్గుడు దూషిస్తాడు. మీ అమ్మ అలాంటిది కాదా? మీ నాన్న అలాంటి వాడు కాదా? బండ బూతులు. వాడు ఎంత దరిద్రుడో చూడు నువ్వు అని. మా అమ్మని తిట్టకండి, మా నాన్న తిట్టకండి దయచేసి అని అంటే ఏ నోరెక్కువైపోయింది అని చెయ్యి తీసుకొని చెంప మీద కొడతాడు. బుద్ధి లేని గాడిదవాడు. ఎన్ని కుటుంబాలు ఇలా నరకం అనుభవిస్తున్నారు. ఆ తల్లి ఆ ఇంటిలో మొయ్యలేని బరువు, చెప్పుకోలేని బాధలు, కన్నీళ్లు తొడవలేనటువంటి కన్నీటి ధారలు, ఎవరికి చెప్పుకోవటానికి లేక, ఎవరికి తన బాధను పంచుకోక, ఇంటి గుట్టును గుప్పెట్లో పెట్టుకొని ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు కుటుంబాల్లో. ఏదైనా న్యాయం అడిగితే ఈ వాక్యాన్ని చూపిస్తాడు వాడు. నీ తండ్రి ఇంటిని మరువుము, నీ స్వజనాన్ని మరువుము. ఇంకా వానికి చెప్పాడు దేవుడు ఏమని తెలుసా? పురుషుడు తన తల్లి తండ్రిని ఏమన్నాడు పాస్టర్ గారు? వానికి చెప్పాడు విడిచి అని. విడిచి భార్యను ఏం చేయమన్నాడు పాస్టర్ గారు? హత్తుకోమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ వెనకంటి పుట్టిన వాళ్ళని హత్తుకో ఉంటాడు. వీడు దరిద్రుడు. వీడు విడవరా నీ తల్లి తండ్రిని, నీ భార్యను హత్తుకోరా. నీవు నిన్ను వలె నీ భార్యని ప్రేమించు. వాడు అడిగినట్లుగానే భార్య అడిగితే దాడి చేస్తాడు. అడగండి మా నాన్నను. మా నాన్న గౌరవంగా బతికేవాడండి. మా నాన్న మంచి సమాజంలో మంచి పేరుండేవాడండి. మీరంటే చాలా ప్రేమ అండి. మీకెంతో సాయం చేశాడండి. నోరు మొయ్యి. బండబూతులు తండ్రిని. 1 2 మాట్లాడితే బైబిల్ చెబుతుంది ఏమి? నీ తండ్రి యొక్క ఇంటిని మరిచిపో. అయితే దీని అర్థం ఏంటి తెలుసా?
నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? సృష్టి యొక్క ప్రారంభములో ఏ దేవుడైతే తన చేతి నిర్మాణముతో ఆదామును చేశాడో, హవ్వను చేశాడో, అతడి నీ తండ్రి, అది నీ తల్లి. దాన్ని మరిచిపో, ఆదామును మరిచిపో. ఎందుకు మరిచిపోవాలి? ఎందుకు మరిచిపోవాలి? ఆదామును జ్ఞాపకానికి తెచ్చుకుంటే మనకేమైనా ఉపయోగం ఉందా? అవ్వను జ్ఞాపకం తెచ్చుకుంటే మనకేమైనా ఉపయోగం ఉందా పాస్టర్ గారు? మన భక్తికి తోడ్పడుతుందా? మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఏమైనా కానీ మన ఆదిమ తల్లిదండ్రులు ఉపయోగపడుతారా? లేదు. దైవాజ్ఞను అతిక్రమించిన వ్యక్తులు, దేవునితో ఉన్న బంధం తెంచుకున్న వ్యక్తులు, వారిని పుట్టుకొచ్చినటువంటి వారి స్వజనం ఎంతో మందికి దేవునికి దుఃఖాన్ని కలిగించారు. దేవుడే అన్నాడు, ఎందుకయ్యా ఈ నరును నేను చేసి తిని? నొచ్చుకున్నాడు దేవుడు. ఆదాము యొక్క జీవిత విధానం, అతని నుండి వచ్చిన సంతతి స్వజనం ఎంతగా వారు అవిధేయత చూపి, ఆదాము ఒక్కని ద్వారా వచ్చిన పాపం లోకమంతా ఎలా నిండుకోగలిగాదో, మీకు తండ్రిగా మీకు తల్లిగా చెప్పబడుచున్నటువంటి వారిని మరిచిపో. వారి జీవిత విధానాన్ని మరిచిపో, జ్ఞాపకం తెచ్చుకోవద్దు. అంతే తప్ప నీకు జన్మ ఇచ్చిన నీ తల్లి తండ్రిని మరిచిపోవాలని కాదు. అలాంటి బోధ చేయదండి పాస్టర్ గారు కూడా. మీరు అలా చేయాలనుకుంటే 10 ఆజ్ఞల్లో ఉండే ఆ పేపర్ దించేయండి. న్యూ టెస్టిమెంట్లో ఉండే పేపర్ కూడా దించేసేయండి. నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. సామెతల్లో చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళు హింస పెట్టేవాళ్ళు ఎటువంటి శిక్ష ఉందో బాగా వివరంగా చెబుతుంది బైబిల్. బైబిల్లో ఇక్కడ చూస్తే నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మరిచిపో. నీ తండ్రి ఆదాము, నీ తల్లే హవ్వ, వారిని మరిచిపో. వారు జీవించిన జీవిత విధానాన్ని మరిచిపో. ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు నుంచి బయట తెచ్చేశాను, మరిచిపోదాన్ని. చూడొద్దు, వాగ్దాన భూమి వైపు చూడు. ఆ విధంగానే అడవిలోని లేడీ వలె తేలికగా పరిగెత్తి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకో. వాక్యం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు దేవుడు కొన్ని అర్థవంతంగా మనకు తెలియపరిచేటప్పుడు న్యాయం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. మరిచిపోకూడదు. ఒక పాస్టర్ గారు ఒక పాస్టమ్మను కొట్టాడు. పాస్టర్ల సదస్సులో, అయ్యారండి నీతోనే కొంచెం మాట్లాడాలండి. మాట్లాడు తల్లి. ఏమండి ఇటు రండి. భర్త వచ్చాడు. ఈయన ఈ వారం 2 సార్లు కొట్టాడండి. వెంటనే పాస్టర్ గారు ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు కొట్టాను తెలుసా? నేను మీటింగ్కి వెళ్తున్నాను, త్వరగా టిఫిన్ చేయమన్నా, చేయలేదు. కోపం వచ్చింది. టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. అట్లా ఉపవాసంతో పుస్తూ వెళ్ళిపోయా. చచ్చిపోతావా నువ్వు? ఒక పూట టిఫిన్ తినకపోతే, నీ భార్య చేయకపోతే కొట్టేయడమేనా? తిట్టేయడమేనా?
భార్యను, వాళ్ళిద్దరూ ఏక శరీరం. ఇప్పుడు భార్యను కొడుతున్నాడంటే వీనంతకు వీడు కొట్టుకున్నట్లే కదా. భార్యను కొడుతున్నాడంటే వీడు కొట్టుకున్నట్లే కదా. అప్పుడు వీడు మంచోడా పిచ్చోడా? చెప్పండి మా, పిచ్చోడా మంచోడా? పిచ్చోడు. వాళ్ళిద్దరూ ఏక శరీరం, భార్య భర్త ఒకటే. భార్యను చేయి చేసుకున్నాడంటే వాని చేత్తో వాడే కొట్టుకుంటున్నాడు. వీడు సేన పట్టిన దయ్యం, మనకు వాడే కొట్టుకుంటాడు. అలా కొట్టుకునేటువంటి వ్యక్తి ఎవడన్నా చూసి వీరి పిచ్చి పట్టిందని వెంటనే ఏమి ఆలోచించుకొని తీసి పిచ్చి హాస్పిటల్లో చేర్పిస్తారు. ఎందుకింత వివరణ? ఎంతోమంది తల్లులు కుటుంబ వ్యవస్థలో నలిగిపోతూ, కృంగిపోతూ, మానసికంగా నలిగిపోతూ ఉన్నారు. నీ తండ్రి ఇంటిని మరిచిపో అంటే ఆ కుమార్తెకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రిని మరిచిపోవాలని కాదు దాని అర్థం. మన ఆదిమ తండ్రి ఉన్నాడు, మన ఆదిమ తల్లి ఉంది, వారిని మరిచిపో. వారు జీవించిన జీవితాన్ని మరిచిపో. వారి నుండి పుట్టుకొచ్చిన స్వజనాన్ని మరిచిపో. ఎంత ఏడ్పించారు. ఐగుప్తి నుంచి లాగాడు, చూడొద్దని చెప్పాడు, చూశారు. వాగ్దాన భూమిని పోగొట్టుకోగలిగారు. దూరంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వచ్చే అర్థాలు ఈ విధంగా ఉంటాయి. పెళ్లి వివాహమయ్యే స్త్రీలు పురుషులు ఉన్నప్పుడు, అమ్మా వివాహము కానటువంటి మీలో ఎవరైనా వివాహం జరిగే సందర్భములో, అమ్మా నీ తల్లి తండ్రి ఇల్లు విడిచిపెట్టేసేయి, ఇంకా నీ భర్తని వెళ్ళొద్దు అన్నాడు అనుకో, లేచి వేదనాయకం గారు ఈ ప్రసంగం చెప్పాడయ్యా, నువ్వు కూర్చో అని ఆ వ్యక్తికి నువ్వు ప్రసంగం చేయి. అలాంటి ప్రసంగాలు చేసే ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలు నరకం అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మోషే జీవితంలో అలసిపోయాడు. తల్లి అలసిపోయాడు. అలసిపోయిన తన జీవితంలో తాను నన్ను చంపేయ, నవల కాదు, నవల కాదు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీవు దేవునిలో ఆత్మీయ జీవితంలో నువ్వు చక్కగా సాగేటప్పుడు నీ జీవితం మీద విరక్తి వచ్చేటట్టుగా నువ్వు అలసిపోయి సమస్యలేటువంటి సమస్యలు ఎన్నో వస్తాయి. వాటి కారణాన్ని బట్టి నేను దేవునిలో ముందుకు వెళ్ళలేను అని అనవద్దు. ఆలోచనలోని కూడా తీసుకోవద్దు. ఎక్కడ కానీ అడుగు కూడా వెనక వేయద్దు. ఎన్నైనా రాని, కనిపిస్తాడు. 2వ సమూయేలు 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువు. ఈ విధంగా చెబుతుంది, గిల్బోను పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని, చూడండి, తైలము చేత అభిషేకించబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను.
చూడండి, సౌలు యొక్క డాలు ఏమైంది తల్లి? పారవేయబడెను. సౌలు చనిపోయాడు. దావీదు ఏడ్చాడంటే అంత ఏడ్చాడు దావీదు. అంత ఏడుస్తూ దావీదు ఏమంటున్నాడు తెలుసా? తైలము చేత అభిషేకించబడని ఒక వ్యక్తి యొక్క డాలు ఏ విధంగా పారవేయబడగలిగాదో సౌలు యొక్క జీవితము కూడా ఆ విధంగా ఉండగలిగాదని, సౌలు మరణించినప్పుడు ఏడుస్తూ దావీదు పలికిన పలుకులు ఇవి. చూడండి, అభిషేకించబడని వ్యక్తి యొక్క చేతిలో ఉన్న డాలు ఎలా పారవేయబడగలిగాదో సౌలు పరిస్థితి అటువంటిది అని బైబిల్ చెబుతూ ఉంది. యాజకుడైన, ప్రవక్త అయిన, రాజైన, దైవజనుడైన దేవుడు ఒకవేళ ఎన్నిక చేసుకుంటే వారిని తైలాభిషేకముతో అభిషేకించి ఏ పనికి దేవుడు వారిని నియమితుల్నిగా చేస్తున్నాడో ఆ పని ధర్మాన్ని జరిగించటానికి, ఆ పని విషయంలో సంపూర్ణంగా దేవుడు వారికి తోడ్పడుతూ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏర్పరచుకున్నాడు పలానా పనికి నీవు అని. ఏర్పరుచుకున్న వ్యక్తులకు ఏ పనిని అప్పగించగలిగాడో ఆ దేవుడే వారి ద్వారా సంపూర్ణంగా పని జరిగించగలుగుతాడు. దేవుడు సౌలు ఏర్పరుచుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. సమూయేలు ద్వారా తైలాభిషేకం జరిగిపోయాది. నీవు రాజువు. తైలాభిషేకము జరిగిపోయి నీవు రాజువని ఆ పదవి సౌలుకు కట్టుబెట్టినప్పుడు సౌలు యొక్క జీవితంలో ఏమయ్యాది అంటే, అభిషేకించబడని ఒక వ్యక్తి చేతిలోగాన డాలు ఉంటే తప్పనిసరిగా వ్యక్తి పక్షమున దేవుడు ఉండి శత్రువు దగ్గర డాలు ఎంతగా ఉపయోగపడి డాలు ద్వారా, ఆయుధము ద్వారా శత్రువుని ఛేదించి ఆయుధముల ద్వారా విజయాన్ని చూడడం జరుగుతుందో అదేవిధంగా సౌలు జీవితంలో జరగాలి. అభిషేకించబడిన వాడు కదా, దేవుడు ఏర్పరచుకున్నవాడు కదా, దేవుడు తన పక్షమున ఉన్నాడు కదా. ఇంత ఉండి కూడా, అభిషేకం ఉండి కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి యొక్క చేతిలో డాలు ఉంటే వాడు యుద్ధానికి వెళ్ళగలిగితే దేవుడు అభిషేకించుకోలేదు, ప్రత్యేకించుకోలేదు, ఆ పనికి నియమించలేదు. కాబట్టి వాని యొక్క పనితనములో వాడు ఓటమిని చూస్తాడు, కానీ వాడు గెలుపును చూడడు. ఎందుకంటే వాడు దేవుడు వాడిని ఏర్పరచుకోలా. అయితే సౌలుని ఏర్పరచుకున్నాడు కదా, అభిషేకించాడు కదా. అభిషేకించబడిన వ్యక్తి యొక్క ఢాలు యుద్ధమేములో పారవేయబడి శత్రువు చేత సంహరించబడినట్లుగా అయిపోయాదని దావీదు ఏడుస్తూ ఆ మాట చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు తెలుసా? మీ అందరికీ తెలుసు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడండి. ఎందుకు ఆ విధంగా దావీదు దగ్గర సౌలు చెప్పించుకుంటున్నాడు చనిపోయిన తర్వాత. మొదటి సమూయేలు 15:11 చదువుకుందాం. సౌలు నన్ను అనుసరించక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు ప్రవక్త సమూయేలుతో సౌలు విషయమై నేను ఏడుస్తున్నాను అన్నాడు. సౌలును బట్టి దేవుడు ఏడ్చాడు. ఆ ఏడ్పును సమూయేలుకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే, నేను ఏర్పరచుకుంటే తైలాభిషేకం జరిగిపోయాది, నూతన మనసిచ్చా, ఆత్మతో నింపా, ప్రవక్తల్లో కలిసి ప్రవచించేంత వదంతి వచ్చింది ఇతడు ప్రవక్త అని. అలాంటి వ్యక్తి, అభిషేకించబడని వ్యక్తి చేతిలో ఉన్న డాలు పారవేయబడినట్లుగా ఆ విధంగా సౌలు కాగలిగాడని దావీదు చెబుతున్నాడంటే కారణం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించక తాను ఏం చేశాడు తల్లి? వెనుక తీశాడు. అంటే సౌలు అడవిలోని లేడీ వలె తేలికగా
వేగంగా దేవునిలో పరిగెత్తలేని వ్యక్తి. వెనుక తీశాడు అంటే పరుగు లేనట్టే. వెనుక తీశాడు అంటే ముందుకు పోనట్టే. ఈరోజు నీ జీవితంలో చూడు, సౌలు వలె నీవు కూడా, లేడీ వలె నీవు తేలికగా బాగా దేవుళ్ళో పరిగెత్తేటప్పుడు ఆ పరుగు నిలిపేసి నీవు ఒకవేళ సౌలు వలె వెనుక పడిన వ్యక్తి వైతే నీ జీవితంలో తప్పనిసరిగా అభిషేకించబడని వ్యక్తిలో దేవుడు లేక, ఆ వ్యక్తి పక్షమున ఉండక, ఆ వ్యక్తి చేసే కార్యాల్లో ఉండకుండా ఎలాగైతే దేవుడు అలాంటి వారిని విడిచిపెట్టడం జరుగుతుందో, విడిచిపెట్టబడిన వ్యక్తులకు సంభవించే పరిస్థితులు ఎలా ఉండగలుగుతాయో ఆ విధంగా ఉండడం జరగగలుగుతుంది. క్రైస్తవ బిడ్డలైన మనం ఎక్కడ కానీ మనం అడుగు వెనుక తీసేటడు వ్యక్తులుగా మనం ఉండకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అమ్మా, అయ్యా, దేవుడు నీ పక్షాన లేకుండా నీవుగా నడు అనడు. దేవుడు నా ప్రమేయమొద్దు, నీ ప్రమేయముతో నడువు అని ఏ వ్యక్తికైనా దేవుడు చెబుతాడా పాస్టర్ గారు? చెప్పడు. పరిగెత్తే వ్యక్తి పక్షాన దేవుడు ఉంటాడు. పరిగెత్తమంటాడు. ఎందుకు పరిగెత్తమంటాడు? లేడీ వలె గంతులు వేస్తూ వస్తున్నటువంటి దేవుణ్ణి మనము అతని వలె మనం కూడా వేగంగా గంతులు వేస్తూ ఆత్మీయతలో పరిగెత్తాలి. పరిగెత్తడం అనేది వేటగాడనే సైతాను లోకములో ఉన్నాడు కాబట్టి వాని చేతిలో దొరకకుండా పరిగెత్తాలి. మనం ఎదుర్కోవటానికి పరిగెత్తు వచ్చే దేవుణ్ణి మనము పరిగెత్తుతో వెళ్ళగలిగితే త్వరగా మనం ఆయన కలుసుకోగలుగుతాం. బైబిల్ చెబుతుంది, పరమగీతం 1వ అధ్యాయం మీరు 3వ వచనాన్ని చూడండి. బైబిల్ ఒక మాట చెబుతుంది, పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. చూడండి, బైబిల్ యొక్క వాక్యంలో చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు ఎవరు అంటే పోయబడిన పరిమళ తైలము అంటాడు. అమ్మా, నీవు నమ్మిన నీ దేవుని గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే మన దేవుడు పోయబడిన పరిమళ తైలము అని చెప్పబడుతూ ఉంది. ఎలా? మన దేవునికి పోయబడిన పరిమళ తైలం, ఒక బుడ్డీలో తైలం ఉంది అనుకోగాక, అది మంచి సువాసన ఇస్తుంది. ఆ సువాసన ఇచ్చే పరిమళ తైలము బుడ్డీలోనే ఉంటే దాని యొక్క పరిమళం వ్యాపిస్తుందా? దాని మంచి సువాసన ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడైతే ఆ బుడ్డి మూత తీసివేయబడుతుందో అప్పుడే ఆ పరిమళ తైలము యొక్క సువాసన యొక్క గొప్పతనం ఏమిటో వ్యాపించగలుగుతుంది. ఇప్పుడు మన దేవుడు పోయబడిన పరిమళ తైలము అంటున్నాడు. క్రీస్తు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణించి సమాధి చేయబడిన క్రీస్తు సమాధిలోనే ఉంటే ఆయన గొప్పతనం ఏమిటో ఎవ్వరికీ తెలిసి వచ్చేది కాదు. ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడై, ఆయన పునరుత్థానుడై, ఆయన లేచిన తర్వాత పొయ్యబడిన పరిమళ తైలము వలె పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం, ఆయన సజీవమైన స్థితి, లేక ఆయన దైవ ప్రసన్నత, లేక ఆయన దైవిక కృప లోకమంతా కూడా పరిమళ తైలం వలె వ్యాపించగలిగాది. పౌలు అన్నాడు, మృతులలో నుండి క్రీస్తు ఒకవేళ లేపబడకపోయి ఉంటే ఆయన నమ్మడము నేను వ్యర్థం, ఆయన సువార్తను ప్రకటించడం వ్యర్థమని ప్రత్యక్ష సాక్ష్యాన్ని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. బుడ్డీలోనే పరిమళ తైలము ఉంటే దాని గొప్పతనము తెలియదు. దాని మూత విప్పి
ఎప్పుడైతే పరిమళాన్ని ఉపయోగించగలుగుతామో దాని సువాసన సకల ప్రాణులకు వ్యాపించబడినట్లుగా పొయ్యబడిన పరిమళ తైలం మన దేవుడు. సమాధిలోనే ఉండి ఉంటే బుద్ధి లోపల ఉన్న తైలము లాంటివాడు. ఎప్పుడు సమాధిని గెలిచాడో విప్పబడినటువంటి మూత తర్వాత పరిమళం వ్యాపించినట్లు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ప్రపంచానికంతా వ్యాపించగా ప్రపంచమంతా ఈరోజు ఒప్పుకునేది ఏమిటి అంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. బైబిల్ చెబుతుంది. అలాంటి పునరుత్థానాన్ని పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన పునరుత్థానపు యొక్క సందర్భములో ఆయన చేసిన ఒక చిన్న పని ఏమిటి అంటే అదే మీరు లూకాసు వార్త 24:15 వచనాన్ని చదువుకుందాం. లూకా 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. మన యేసుక్రీస్తు ప్రభుల వారు లేడీ, జింక, దుప్పి, ఇర్రి, అడవిలోని లేడీ వలె తేలికగా పరిగెత్తువాడు మన దేవుడు. తన రాకడ సమయములో ఆయన్ని ఎదుర్కోవటానికి నీవు కూడా లేడీ వలె నీ ఆత్మీయ పందెపు రంగములో పరిగెత్తాలి. క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము తర్వాత శిష్యులలో 2 వ్యక్తులు యెరూషలేమును విడిచిపెట్టి ఎమ్మాయికి వెళ్ళిపోతూ క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారితో కూడా కలిసి ఏం చేశాడు? నడిచాడు. ఎవరి గురించి మాట్లాడుచున్నాడు తెలుసుకున్నాడు. వారి మధ్యన సంభాషణ జరిగింది. వాళ్ళు ప్రభువుని ఉండమని చెప్పారు. ఉన్న సమయంలో రొట్టె తీసి ప్రభు విరిచాడు. వారి కన్నులు తెరువబడిపోయాయి. అని యేసుని గుర్తించగలిగారు. పునరుత్థానుడైనప్పటికీ కూడా దేవుని పనేమిటి అంటే తన బిడ్డలతో జతగా ఉండి తన బిడ్డలతో కూడా నడిచేవాడు దేవుడు. ఈరోజు నీవు దేవునితో నడవాలనుకున్నా, లేక నీవే దేవా నీవు నా జతగా ఉండి నాతో నడువు నువ్వు అడిగినా తప్పనిసరిగా అడవిలోని లేడీ పిల్ల వలె తేలికగా ఆయన నడిచేవాడు, తేలికగా పరిగెత్తేవాడు, నిన్ను కూడా పరిగెత్తేటట్టుగా నిన్ను కూడా నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోవద్దు. పునరుత్థానము పొందిన తర్వాత ఆయన నడిచాడు. ఈ రోజున దేవుడు కూడా నీవు దేవునితో నడవటానికి నీ విషయంలో దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా అడవిల్లో ఉన్నటువంటి లేడీ పిల్లవలె తేలికగా పరిగెత్తగలిగాడు. ఆ విధంగా ప్రభు ఆత్మీయ జీవితంలో నేను పరిగెత్తే వ్యక్తిగా ఉండని, నేనెక్కడ కానీ ఆగిపోకూడదు అన్న ఒక మంచి తీర్మానాన్ని నువ్వు కలిగి ఉండవు. ఆటంకాలు ఎన్ని వచ్చినా, అభ్యంతరాలు ఎన్ని వచ్చినా, జింక ఏ విధంగా అన్ని దాటుకుంటూ వెళ్ళుతున్నదో, క్రీస్తు 2వ రాకడలో అభ్యంతరాన్ని కలిగించేటువంటి లోకములో ఉన్న భూనివాసుల యొక్క కఠినత్వంతో కూడినటువంటి కార్యాలు ఎన్ని ఉండినా వాటన్నిటిని కూడా కొండలకు పోల్చబడి, ప్రజలందరినీ రాజ్యాలకు పోల్చబడి, వాళ్ళందరినీ కూడా దాటుకుని దేవుడు మన దగ్గరికి రావటానికి 2వ రాకడ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ పందెపు రంగములో మనము పరిగెడుతూ ఆటంకాలు దాటుకుంటూ ప్రభువుని మనం కలుసుకునేటువంటి రోజులు ఈ రోజులు. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. అమ్మా, అయ్యా, ఒక్కసారి మనము లేచి దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామా? సమయం అయిపోతుందని అనుకోవద్దు. ఇంత సమయం ఇచ్చిన నీవు ఇంకొక 5 నిమిషాలు సమయం ఇచ్చాలు. నువ్వు పొందుకునే సమయం ఆయనదే.
ఆయన ఇచ్చిన సమయంలో ఆయనే నేను అడుగుతున్నాను, నాకు ఇంకొక 5 నిమిషాలు ఇయ్యని. ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఒక్క 5 నిమిషాలు దయచేసి ఎవ్వరు కానీ కళ్ళు తెరవకు, వెళ్ళటానికి ప్రయత్నించకు. ఈ 5 నిమిషాలు కూడా ఒక ఏకాగ్రత కలిగి మనం విన్న వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని, దేవునిలో నా జీవితం ఎలా పరిగెత్తాలి, ఆగుతున్నానా, అడుగు వెనక్కి వేశానా, ఏదో ఒక కారణాన్ని బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నానా, లేక వేటగాని యొక్క చేతిలో లేడి, ఎరుకువాని చేతిలో పక్షి దొరికినట్లుగా ఒకవేళ నేను అపవాది చేతిలో వాడు నా ముందు పెట్టే బలహీనతల్లో పడిపోయి విడుదల కాలేక సాగిపోలేక కొట్టు మిట్టాడే స్థితిలో నేనున్నానా? దయచేసి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. ఈ సమయంలో యవనస్తురాలు నీవు, యవనస్తుడు నీవు, దయచేసి ఒక తల్లివిగా ఒక తండ్రివిగా నమ్ముకున్న దేవునికి న్యాయం చెయ్యాలి అని దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని దేమా లోకాన్ని స్నేహించాడు. సమ్మసిల్లిపోయిన ఏలియా కూడా అరణ్యంలో అలిసిపోయాడు. మళ్ళీ దూతతో భోజనము పెట్టించి బలమును తెప్పించి 40 రోజులు ప్రయాణాన్ని సిద్ధం చేసి హోరేబుకు వెళ్ళేంత సుదీర్ఘ ప్రయాణాన్ని పెట్టాడు. ఈరోజు నీకు కూడా దేవుడు అంతే పెట్టి ఉన్నా. నీరు కాచే కాలం ఒక్క 5 నిమిషాలు నీ హృదయాన్ని విప్పుకో, దేవుని దగ్గర చక్కగా నువ్వు చెప్పుకో. ఈరోజు చెప్పిన వాక్యం నాకు సంబంధించినది అని అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేసుకో. నాకు మార్పు నీ తండ్రి అని. గ్లోరీ హల్లెలూయా. పాపిని దోషిని కుడనైనా, జీసస్ హల్లెలూయా. పాపిని దోషిని అబద్ధికుడనైనా యేసయ్యా నా ప్రార్థన విన్నావా? యేసయ్యా యేసు నన్ను చేర్చుకుంటావా? థ్యాంక్ యూ జీసస్. నా ప్రార్థన వింటావా? యేసు నన్ను చేర్చుకుంటావా? జీసస్ హల్లెలూయా. పాపిని దోషిని అబద్ధికుడనైనా, జీసస్ హల్లెలూయా. పాపిని దోషిని అబద్ధికుడనైనా నా ప్రార్థన వింటావా? జీసస్ యేసు నన్ను చేర్చుకుంటావా? నా ప్రార్థన వింటావా? యేసు నన్ను చేర్చుకుంటావా? నన్ను చేర్చుకుంటావా? నీవేమై ఉన్నావో నీకు తెలుసు. నాకు
ఉందో నీకు బాగా తెలుసు. చెప్పబడిన వాక్యంలో ఉందా? వినిన వాటిలో ఎక్కడైనా తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నామా? పశ్చాత్తాపపడు, క్షమాపణ అడుగు. నీ దేవుడు నీ విషయంలో ప్రేమ కలిగిన వాడు, దయా కలిగిన వాడు. అమ్మా హృదయపూర్వకంగా చేసే ప్రార్థన భావిస్తున్నాను. ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తుతారు అందరూ. నీ కళ్ళలోని కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, పగిలిన నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని కుమారుడుగా పగిలిన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆశాహీనులే అడిగి లేనివలే వేగవంతంగా పరిగెత్తని ఈ రెండవ రాకడలో లేనివలే పరిగెత్తు వస్తున్నారు. ఆటంకాలు దాటుకుంటూ వస్తున్నారు. నా కడుపుకు వచ్చే ఆటంకాలు నేను కూడా దాటుకొని నిన్ను కలవని దేవుడు సాయం చేస్తాడు. మీకోసం ప్రార్థిస్తాను, మీకోసం ప్రార్థిస్తాను. అమ్మా, నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీటిని చూశాడు, అంతరంగంలో నా ఆవేదన దేవుడు గమనించాడు. వాక్యాన్ని బట్టి ఒక మంచి తీర్మానాన్ని నువ్వు తీసుకున్నావు. ఆ విధంగానే నేను దేవుడు పరిగెత్తనిస్తాడు. మంచి యేసయ్య,
మీ బిడ్డలు తండ్రి మీ మాటకు లోపడ్డారు. మీలాగానే జీవించాలని బిడ్డలు కోరుకున్నారు. తమ పందెపు రంగంలో తమ పరుగులో ఎన్నో మీ బిడ్డలకు చెప్పుకోని సమస్యలు, ఎన్నో ఎంతో మంది దగ్గర బాధింపబడి, ఎంతో మంది దగ్గర అవమానింపబడి, ఎంతో మంది దగ్గర చీదరించుకోబడి ఇంతవరకు బిడ్డను అనుభవించారు. ఆయనలోని సాగలేకపోవడానికి కారణం అడిగితే ఫలానా 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 ఎన్నో చెప్పేస్తూ అవన్నీ కూడా బిడ్డలు దాటుకొని సాయం చేయండి. మీరు దాటుకుంటూ వస్తున్నారు. మీ రాకడలో మేము కూడా దాటుకుంటూ మిమ్మల్ని మేము కలవాలి. అబ్బకూడని మా కాళ్ళను ఏమి కాలవలిచి ఉన్నతమైన స్థలమనే పరలోకములో మీతో కూడా నడిచే కృప మాకి ఇవ్వు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి